మీకు కొంచెం సేపు నడవగానే కాఫ్ మజిల్స్ అండ్ బటక్స్ పెయిన్ వస్తున్నాయా? అది కూర్చోగానే తగ్గిపోతుందా? ఇది ఇంటర్మీడియట్ కోఆర్డినేషన్ లక్షణాలు కావచ్చు. దీనికి మేజర్గా కారణాలు పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ ఆర్ అథెరోస్క్లెరోసిస్. ఇందులో ఏమవుతుందంటే మనకి బ్లడ్ సప్లై చేసే ఆర్టరీస్ ఎంత ఉంటే దీంట్లో ఫ్యాట్స్ అండ్ లిపిడ్స్, కొలెస్ట్రాల్ ఇవి డిపాజిట్ అవ్వడం వల్ల డిపాజిట్ అయ్యి 50% హోల్ అనేది మూసుకుపోతుంది. ఇలా మూసుకుపోవడం వల్ల 50% హోలే ఓపెన్ ఉంటుంది. దీనివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. నార్మల్గా మనం నడిచినప్పుడు మన కాళ్ళకి ఎక్కువ రక్త ప్రసరణ కావాలి, బ్లడ్ సప్లై కావాలి. ఇలాగా ఆల్రెడీ ఇలా మూసుకుపోవడం వల్ల ఈ రక్త ప్రసరణ సరిగ్గా జరగక ఈ పెయిన్ అనేది వస్తుంది. అయితే దీనికి ట్రీట్మెంట్ ఏంటి? దీనికి ట్రీట్మెంట్ నడవటమే అండి. అదేంటి, నడుస్తుంటే నొప్పి వస్తుంది మళ్ళీ మీరు నడవమంటారని అనుకుంటున్నారా? ఈ నొప్పి అనేది స్కేల్ చేసుకోవాలి. కొంచెం ఒక మాదిరిగా బాగా ఎక్కువగా వచ్చేంత వరకు, నొప్పి వచ్చేంత వరకు నడవమని నేను చెప్పనండి. మీరు నడుస్తున్నప్పుడు 5 నిమిషాలకి మీకు కొంచెం నొప్పి స్టార్ట్ అయితే అప్పుడు కూర్చోండి. కూర్చున్న తర్వాత మీ నొప్పి మొత్తం తగ్గిన తర్వాత మళ్ళీ కొంచెం నొప్పి వచ్చే వరకు నడవండి. ఇలా చేయడం వల్ల మనకి ఏదైతే బ్లడ్ సప్లై జరుగుతున్న ఈ మెయిన్ ఆర్టరీ చెప్పాను కదా, ఈ మెయిన్ ఆర్టరీ బ్లాక్ అయిందని, ఈ బ్లాక్ అయిన ఆర్టరీస్ నుంచి కొల్లెటరల్ బ్రాంచెస్ అని కొత్త ఆర్టరీస్ ఫామ్ అవుతాయి. అంటే ఎలాగైతే చెట్టు నుంచి బ్రాంచెస్ ఇట్లా ఫామ్ అవుతాయో అట్లాగే ఇలా వెళ్తున్న ఆర్టరీస్ నుంచి కొత్త బ్రాంచెస్ ఫామ్ అవుతాయి. కొత్త బ్రాంచెస్ ఫామ్ అయ్యి మీ హాఫ్ మజిల్స్కి అండ్ బటక్స్కి రక్త సరఫరా అనేది బాగా అవుతుంది, మీ పెయిన్ అనేది తగ్గుతుంది.